ఉయ్యూరు వేదమ్మ తల్లి చరిత్ర ఏమిటంటే, అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్దకడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా అయితే పుట్టారు. మీకు ఎవరైనా బొడ్డువారు కానీ లేదా పెద్దకడియం గ్రామానికి చెందినవారు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. పరశురామయ్య పార్వతమ్మ దంపతులకి పుట్టిన ఆమెకి వీరశివమ్మ అని పేరు పెట్టగా అందరూ ఆమెని వేదమ్మ అని పిలిచేవాళ్ళు. చిన్నతనం నుండే వేదమ్మ తల్లి భక్తి మార్గంలో ఉంటూ శివుడికి పూజలు చేస్తూ ఉండేది. అప్పట్లో బాల్య వివాహాలు ఉండేవి కాబట్టి వేదమ్మకి 8వ సంవత్సరంలోనే కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులైనటువంటి పాదపూడి చలమయ్య చలమాంబల పెద్ద కొడుకు అయినటువంటి చింతయ్యతో పెళ్ళైతే జరిగింది. పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటిలోనే ఉన్న వేదమ్మ తల్లి యుక్త వయసు వచ్చిన తర్వాత ఉయ్యూరులోని అత్తగారింటికి రావడం జరిగింది. వేదమ్మ తల్లి తక్కువ టైంలోనే అందరితో కలిసిపోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉండేది. కొంతకాలానికి వేదమ్మ తల్లికి మరిది అయినటువంటి భోగయ్యకి కూడా అచ్చమ్మ అనే మహిళతో పెళ్ళైతే జరిగింది. అచ్చమ్మకి మొదటి నుండి వేదమ్మ తల్లి మీద అసూయ ద్వేషం ఉండేది. ఇంట్లోని వారు ఊరిలోని వారు వేదమ్మ తల్లిని పొగుడుతూ ఉంటే అచ్చమ్మకి నచ్చేది కాదు. అదే టైంలో ఉయ్యూరు గ్రామంలోని కర్ణం సుబ్బయ్య ఒక ఉమనైజర్. కనిపించిన ప్రతి మహిళతో గడపాలి అనుకునేవాడు. అలాంటి కర్ణం సుబ్బయ్య కళ్ళు వేదమ్మ తల్లి మీద పడ్డాయి. దాంతో వేదమ్మ తల్లిని దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అవేవీ వర్కౌట్ అవ్వకపోవడంతో దగ్గరలో గురజాడ గ్రామంలో ఉన్న తన బావమరిది సీతయ్యను కలిసి ఈ విషయంలో సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు మొదట్లో సీతయ్య ఒప్పుకున్నప్పటికీ సుబ్బయ్య రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో చివరికి ఒప్పుకుని సీతయ్యకు తెలిసిన మంత్రతంత్ర విద్యలతో ఒక విషపూరితమైన చేపముళ్ళనిచ్చి దీన్ని వేదమ్మ భర్తకి గుర్చండి అని చెప్పాడు. అదే టైంలో ఒకరోజు చింతయ్య తన తమ్ముడితో కలిసి గొర్రెలను తీసుకుని విజయవాడ అవతల ముస్తాబాద్ ప్రాంతానికి వెళ్ళి అక్కడే సంతలో నిద్రపోతూ ఉండగా కథనం సుబ్బయ్య దగ్గర పనిచేసే పనివాడు వెళ్ళి నిద్రపోతున్న వేదమ్మ భర్త చింతయ్యకి ముళ్ళుని గుచ్చి వెళ్ళిపోతాడు. దాంతో చింతయ్య అక్కడికక్కడే చనిపోగా చింతయ్య తమ్ముడు భోగయ్య అన్నయ్య శవాన్ని ఉయ్యూరికి తీసుకువస్తాడు. భర్త మరణం గురించి విన్న వేదమ్మ తల్లి బాధతో కుంగిపోయి భర్తతో పాటు సతీ సహగమనం చేసుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ సతీ సహగమనం అనగానే కొంతమంది ఇతర మతస్థులు ఇంకా నాస్తికులం అని చెప్పుకుంటూ హిందూయిజంను మాత్రమే టార్గెట్ చేసే మేధావులు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మే అతి తెలివిగాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చేసి హిందూ మతంలో భార్యలని బలవంతంగా మంటల్లోకి తోసి చంపేసేవాళ్ళు దాన్నే సతీ సహగమనం అని చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వేదమ్మ తల్లి చరిత్ర చూసినా ఇంకా వేరే ఎక్కడ సతీ సహగమనం చూసినా అది కేవలం భర్త మీద ప్రేమతో భార్యలు స్వయంగా అలా చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుని చేసేవాళ్ళే తప్ప ఎవరు ఫోర్స్ చేసి బలవంతంగా చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మనకి స్కూల్స్లో టీచర్స్ కూడా వేరే మతస్థులు ఉండడం, ఇంకా టీచర్స్కి కూడా సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా హిందూ మతంలో సతీ సహగమనం పేరుతో మహిళల్ని మంటల్లోకి తోసి చంపేసేవాళ్ళు అన్నట్లు పిల్లలకు చెప్తూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చేసి హిందూ మతం మీద నెగిటివ్ ఫీల్ వచ్చేలా చేస్తున్నారు. సో తల్లిదండ్రులే పిల్లలకి మన మతం గురించి చెప్పాల్సి ఉంటుంది. స్కూల్లో ఎలాంటి పాఠాలు చెప్తున్నారని కూడా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే స్కూల్స్ నుండే పిల్లల మైండ్ సెట్ మార్చేసి మత మార్పిడికి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని స్కూల్స్ ఇంకా ట్యూషన్ సెంటర్స్లో అయితే పిల్లలతో వేరే మతాలకు చెందిన ప్రేయర్స్ అయితే చేయిస్తున్నారు. సో పేరెంట్సే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే మరణం గురించి తెలుసుకున్న వేదమ్మ తల్లి సతీ సహగమనం చేసుకోవాలి అనుకోగా అదే టైంలో వేదమ్మ తల్లి దివ్య దృష్టిలో జరిగింది మొత్తం కనిపిస్తుంది. దాంతో వేదమ్మ తల్లి తన భర్త మరణానికి కారణమైన వారిని శపించగా కర్ణం సుబ్బయ్య అకస్మాత్తుగా రక్తం కక్కుకొని చనిపోతాడు. తర్వాత ఆయనకి సాయం చేసిన వారందరూ కూడా చనిపోగా తర్వాత కర్ణం సుబ్బయ్య గారి వంశం మొత్తం నాశనం అవుతుంది. వేదమ్మ తల్లి పుట్టింటి వాళ్ళు కూడా సతీ సహగమనం చేసుకోవద్దు, నువ్వు మళ్ళీ వేరే పెళ్లి చేసుకో అనడంతో వేదమ్మ తల్లికి కోపం వచ్చి వారిని కూడా శపించిందంట. ఆ వెంటనే భర్త చింతయ్య చితికి ఏర్పాట్లు చేసి వేదమ్మకి అగ్నిగుండం తవ్వడానికి పిలవగా ఒక కులం వాళ్ళు అగ్నిగుండం తవ్వడానికి ముందుకు రాలేదంట. మాదిగ కులం వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చి గుండం తవ్వారంట. అందుకే ఇప్పటికీ కూడా గుడిలో జరిగే అన్ని కార్యక్రమాల్లో మాదిగ సోదరులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా గుండం తవ్వగా ముత్తైదువులందరూ కలిసి పసుపు దంచడం మొదలుపెట్టారు. అయితే పసుపు దంచే టైంలో రోలు పగిలి పసుపు దంచడం ఇబ్బందిగా మారిందంట. దాంతో వేదమ్మ తల్లి తన మోకాళ్ళను రోలుకి అడ్డుగా పెట్టి పసుపు దంచిందంట. ఆ పసుపు దంచిన రోలు ఇప్పటికీ కూడా గుడిలోనే ఉంటుంది. మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో చూడవచ్చు. తర్వాత ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ పెట్టిన వేదమ్మ తల్లి ఊరందరూ ఏడుస్తూ ఉండగానే ఆ అగ్నిగుండంలోకి ప్రవేశించింది. అలా వేదమ్మ తల్లి సతీ సహగమనం చేసుకోగా ఆ రోజు రాత్రి ఉయ్యూరు గ్రామానికి చెందిన రాజప్రతినిధి అయినటువంటి జిన్నా సాహెబ్కి కలలో వేదమ్మ తల్లి కనిపించి ఆ కలలో ప్రజలు అమ్మవారికి దీపంతో స్వాగతం పలుకుతున్నట్లు, అమ్మవారు ఉయ్యాలలో ఊగుతున్నట్లు,
గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు, అమ్మవారు దుష్టశక్తితో పోరాడుతున్నట్లు కలలో కనిపించడంతో అదే విషయం ఊరి జమీందారు గారితో చెప్పాడు. అయితే ఊరి జమీందారు కూడా నాకు కూడా అచ్చం అదే కల వచ్చింది అని చెప్పడంతో ఎక్కడైతే వేదమ్మ తల్లి సతీ సగమనం చేసుకుందో అక్కడే అమ్మవారికి గుడి కట్టి పక్కనే చెరువును కూడా తవ్వించారు. అక్కడే ఒక ఉయ్యాల స్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారికి తిరణాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే తన భర్త మరణాన్ని పరమశివుడు ఆపలేదు అనే కోపంతోనే అమ్మవారు ఇప్పటికీ శివాలయంలోకి వెళ్ళదంట. అందుకే ఊరేగింపు టైంలో అమ్మవారిని శివాలయంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ట్రై చేసినా కూడా అమ్మవారు మాత్రం పల్లకిని వెనక్కి నెట్టేస్తూ ఉంటుందంట. ఇదే ఉయ్యూరు వేదమ్మ తల్లి చరిత్ర. నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా లోకల్ ప్రజలతో మాట్లాడి వారు చెప్పిన దాన్ని మాత్రమే మీకు చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే అది నేను కావాలని చేసిన తప్పు అయితే కాదు. ఉయ్యూరు వేదమ్మ తల్లి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే మన ఛానల్లో శ్రీశైలం పాదయాత్ర మీద అయితే ఒక వీడియో రాబోతుంది. సుమారు 50 కిలోమీటర్ల దూరం, అది కూడా అడవిలో కొండలు ఎక్కుతూ దిగుతూ సాగే నడకైతే చాలా బాగుంటుంది. సంవత్సరం మొత్తంలో కేవలం 20 రోజులు మాత్రమే ఓపెన్లో ఉండే రూట్ అది. సో ఆ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. ఇదనే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం మన వంటగదిలో దొరికే వస్తువులను మాత్రమే వాడుతూ ఒక డైట్ చేసి దాదాపు 20 కేజీలు వెయిట్ అయితే తగ్గాను. ఆ డైట్ ఎలా చేయాలి, ఆ డైట్లో ఏం తినాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వారైతే తప్పకుండా ఆ వీడియోని అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC.